హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను హెర్బల్ టీలో వేసే ఆకులు చూపిస్తానండి. నా గార్డెన్లో అన్ని చెట్లు ఉన్నాయి. తులసి, సబ్జా, జామ, తిప్పతీగ, ఇంకా శంకు పూల చెట్లు. చూడండి, ముందుగా ఇది కృష్ణ తులసి. కృష్ణ తులసి అంటే రెడ్గా ఉంటాయండి ఆకులు. ఇదేనండి కృష్ణ తులసి అంటే. చూడండి, ఎర్రగా ఉన్నాయి ఆకులు. పురుగు పడితే అన్నీ కోసేసానండి కొమ్మలు. మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది. చాలా పెద్దది చెట్టు. పురుగు పడితే అన్ని కొమ్మలు కోసేస్తే మళ్ళీ వస్తుంది ఫ్రెష్గా. ఇలా ఉంటుందండి కృష్ణ తులసి. ఎర్రగా ఉంటాయి ఆకులు. మామూలు తులసి ఇది గ్రీన్గా ఉంటుంది. తులసి అయిపోయింది కదా, తర్వాత సదాబహార ఆకు అంటారండి. ఇది కూడా వేస్తాను నేను టీలో. ఈ పూలు చూడండి, మీకు తెలుగులో ఏమంటారో తెలీదు, హిందీలో సదాబహార్ పూలు అంటారు. ఈ ఆకులు కూడా వేస్తారు, షుగర్కి చాలా మంచిదని చెప్తారు కదా. ఈ ఆకులు మరియు తిప్పతీగ ఆకు. ఇది షుగర్ ఆకండి, ఇది కూడా వేస్తారు టీలో. ఇది తిప్పతీగ. టీలో తిప్పతీగ కూడా వేసుకోవచ్చండి. గులాబీ పువ్వు చూడండి ఎంత బాగుందో, ఎల్లో కలర్ పువ్వు. చెట్లు బాగుండాలంటే ఒక పని చేయండి. అది కట్టెలు కాలుస్తారు కదండి, దాని బూడిద తెచ్చి ఒక స్పూన్ వేయండి అన్ని చెట్లకు. గ్రీన్గా ఉంటాయి చెట్లు. ఈ పూలు చూడండి ఎంత బాగున్నాయో. షో పూలండి ఇవి. ఇవి శంకు పూల చెట్లు అండి. దీని పూలే వేస్తుంటాను హెర్బల్ టీలో. బ్లూ పూలు చూడండి, బ్లూ కలర్. ఈ పూలే వేస్తారండి. ఈ పూలు చాలా మంచిది వెయిట్ లాస్కి. టీలో వేసుకొని తాగొచ్చండి అన్నిటితో పాటు. ఆకులతో పాటు ఈ పూలు కూడా వేసుకోవచ్చు. శంకు పూలు, బ్లూ పీ ఫ్లవర్ అంటారు కదండి, అదే. ఇది టీలో వేసుకొని ఉడికించుకొని తాగొచ్చండి. బెల్లంతో చేసుకొని తాగండి. పంచదార కంటే బెల్లం చాలా మంచిది. ఇదిగోండి సబ్జా ఆకులు ఎక్కువ వేస్తే ఇంకా టీ చాలా టేస్ట్గా బాగుంటుంది. సబ్జా ఆకులు ఎక్కువ వేయండి టీ చేసేటప్పుడు. శంకు పూలు అండి, అందరూ ఇళ్ళలో శంకు పూలు చెట్లు పెట్టుకుంటే చాలా మంచిది అంటారు కదండి. అందరూ వేసుకోండి శంకు పూలు చెట్టు. ఇవి జామ చెట్లు అండి. ఇది కూడా వేస్తారు టీలో. జామ ఆకు 1-2 వేసుకుంటే చాలు. అన్ని ఆకులతో పాటు తులసి, సబ్జా, తిప్పతీగ, సదాబహార్ ఆకులు, జామ ఆకులు, తిప్పతీగ అన్నీ వేసుకొని టీ తాగొచ్చండి. హెల్త్కి చాలా మంచిది.